జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నా పేరు శ్రీకర్ శ్రీరంగం. నేను తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాలలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ మరియు ఇండియాలో ఉన్న ప్రసిద్ధిగాంచిన టెంపుల్స్ని విజిట్ చేస్తున్నాను. ఈ ఆలయాల గురించి మరియు వాటి చరిత్ర గురించి మీకు తెలుగులో సమాచారం అందించడానికి నేను జాయిన్ విత్ శ్రీకర్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను. మన సంస్కృతి, మన సంప్రదాయాలను మన దగ్గరగా తెలుసుకోవడానికి ఈ ప్రయాణంలో మీరు కూడా నాతో చేరండి. నా యూట్యూబ్ ఛానల్ జాయిన్ విత్ శ్రీకర్ని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కండి. తద్వారా ప్రతి ఆలయ వీడియో మీకు వెంటనే అందుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు మనం నల్గొండ జిల్లాలోని జడల రామలింగేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం నల్గొండ జిల్లాలోని చెరువుగట్టు గ్రామంలో ఉంది. నల్గొండ నుంచి సుమారు 20 కిలోమీటర్లు 45 నిమిషాలు పడుతుంది బై రోడ్డు. నార్కట్పల్లి నుంచి 5-6 కిలోమీటర్లు ఉంటుంది, మీకు పావు గంట పడుతుంది. హైదరాబాద్ నుంచి 90 కిలోమీటర్స్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి మీరు విజయవాడ హైవే NH65 తీసుకోవాలి. నార్కట్పల్లి వచ్చినప్పుడు దానికంటే ముందు ఫ్లైఓవర్ వస్తుంది, నార్కట్పల్లి ఫ్లైఓవర్ వస్తుంది. అక్కడ నుంచి మీరు ఆ ఫ్లైఓవర్ దిగి రైట్ సైడ్ వెళ్ళాల్సింది. టువర్డ్స్ నల్గొండ రూట్లో వెళ్ళాలి. అక్కడ ఫ్లైఓవర్ నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. టెంపుల్లో ఉండడానికి సౌకర్యాలు ఉన్నాయి, కానీ అంత కంఫర్ట్గా ఉండవు. మీరు నల్గొండ వెళ్ళి అక్కడ హోటల్స్లో ఉండొచ్చు. నల్గొండలో మంచి మంచి హోటల్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు దూర ప్రయాణం నుంచి వచ్చినప్పుడు స్టే చేయడానికి, మళ్ళీ రిటర్న్లో అదే రోజు వెళ్ళడానికి ఇబ్బంది అయితే నల్గొండలో మీరు స్టే చేయొచ్చు. నల్గొండలో మంచి మంచి హోటల్స్ ఉన్నాయి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 12, ఈవినింగ్ 4 to 7. అమావాస్య రోజు మాత్రము లక్షలాది మంది భక్తులు వస్తారు. నియర్లీ 2 నుంచి 3 లక్షల మంది ప్రతి అమావాస్యకి వస్తారు. అక్కడికి వస్తే దర్శనం చేసుకుంటే ఏమన్నా దయ్యాలు ఒకవేళ ఉంటే మనిషి మీద అవన్నీ పోతాయని నమ్మకం. ఈ ఆలయం హిస్టరీ చూసినట్లయితే చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం నల్గొండ జిల్లాలోని అత్యంత పురాతన శివాలయంలో ఒకటి. ఈ ఆలయాన్ని పరశురాముడు ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెప్తుంది. ఆయన క్షత్రియ సంహానంతరం పాప ప్రక్షాళన కోసం 108 శివలింగాలను ప్రతిష్ఠించాడు. అందులో లాస్ట్ది అంటే 108వ శివలింగం ఇక్కడ జడల రామలింగేశ్వర స్వామి అని చెప్తారు. ఇక్కడ నార్కట్పల్లి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి. స్ట్రేట్గా వెళ్తే విజయవాడ వెళ్తారు. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి, ఇక్కడి నుంచి వెళ్ళాలి. మీరు మర్చిపోయి స్ట్రేట్గా వెళ్తే మాత్రం డైరెక్ట్గా మళ్ళీ సూర్యాపేటకి వెళ్ళిపోతారు. చాలా లాంగ్ వెళ్ళాల్సి వస్తుంది రిటర్న్కి. ఈ ఫ్లైఓవర్ నుంచి నల్గొండ రూట్లో వెళ్ళాలి. రైట్ సైడ్ కొట్టాలి. ఇక్కడ రైట్ సైడ్ తీసుకోవాలి మనం. ఇక్కడ నల్గొండ వెళ్ళే రూటు, ఇక్కడ రైట్ సైడ్ తీసుకోవాలి. బ్రిడ్జ్ కింద అలా కొద్దిగా ముంగటి వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ మీకు టెంపుల్ కనబడుతూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మీకు టెంపుల్ కనబడుతూ ఉంటుంది. గుట్టనే టెంపుల్. ఇక్కడ ముంగట లెఫ్ట్ తీసుకోవాలి. ఒక నిమిషం, కమాండ్. ఇక్కడ మీకు కమాండ్ కనబడుతుంది. శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం. అలా స్ట్రేట్గా రావాలి. నల్గొండ వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఆ కనబడే కొండనే టెంపుల్. ఇదంతా విలేజ్. ఈ విలేజ్ దాటుకుంటూ వెళ్ళాలి.
చెరువుగట్టు విలేజ్ అంతా. ఇక్కడి నుంచి రైట్ తీసుకోవాలి. గెట్ టెంపుల్. ఈ ప్లేస్ మెట్ల మార్గం నుంచి వెళ్ళాల్సింది. దాని పక్కనే రోడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. మేము రోడ్ నుంచి వెళ్తున్నాం. మెట్లు మీకు సుమారుగా 300 మెట్లు ఉంటాయంట. మేము రోడ్ మార్గం ద్వారా వెళ్తున్నాం. ఎంతనా టోకెన్? ఎంతనా ఎంతనా? चिल्लर नाइक सोना घाट रोड ग्रीन फील्ड्स ग्रीन ఇక్కడ శివుడి టెంపుల్ ఉంది. శివుని విగ్రహం ఉంది చూడండి. శివుని విగ్రహం. గెస్ట్ హౌస్. బాగానే ఇటు ఉంది. రోడ్ అంతా బాగానే ఉంది కానీ ఘాట్ రోడ్. ఫైనల్లీ వి రీచ్డ్ టెంపుల్. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఈ పార్కింగ్ ఏరియా నుంచి ఆ మెట్ల ద్వారా పైకి వెళ్ళాలి, టెంపుల్కి వెళ్ళాలి. ఇక్కడ లాకర్స్ కూడా ఉన్నాయి, రూమ్స్ కూడా ఉన్నాయి. నాకైతే ఈ టెంపుల్ చూసినప్పుడు నాకు యాదగిరిగుట్ట గుర్తుకొచ్చింది. మన పాతగా ఉన్నప్పుడు ఇలా అయితే ఉందో టెంపుల్ యాదగిరిగుట్ట అలాగే అనిపించింది. చాలా బాగుంది. తప్పక విజిట్ చేయండి. భక్తులు క్యూ లైన్లు పాటించండి. ఇతర భక్తులకు ఇబ్బంది కలగకూడదు. ఇది 3 గుండ్లకు వెళ్ళే దారి. 3 గుండ్లు అంటే 3 పెద్ద బండలు. అక్కడ శివుడు వెలిశాడు. అంతకంటే ముందు టెంపుల్కి పక్కన శివలింగం ఉంది. అక్కడ దర్శించుకొని 3 గుండ్లకు వెళ్దాం. పరశురాముడు. ఇక్కడ నిత్య అన్నదాన సత్రము కూడా ఉంది.
సార్కి వెళ్దాం అనుకున్నా సార్ వేసుకోమని వచ్చిండు అదే కళ్ళ వేసుకోమని వచ్చింది ఆల్రెడీ వేసుకున్నాం అక్కడ వేసుకున్నాం సార్ మీద కళ్ళ లేదు ఎంత అటు ఆయనకి ఎర్రగా వేస్తే మంచిగా ఇప్పుడు మేము 3 గుళ్ళకి వెళ్తున్నాం, పైన కొండపైకి వెళ్తున్నాం. కొండపైకి వెళ్ళాలి భయ. అదొక వే ఉంది, ఇట్లో ఇంకొక వే కూడా ఉంది. కొంచెం ఏజ్డ్ వాళ్ళు, కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఈ ఆప్షన్ ఎంచుకోకండి. ఇంతకుముందు చూపించిన ఆప్షన్ ఎంచుకోండి. ఎందుకంటే ఇక్కడ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఇబ్బంది అవుతుంది. పడుతున్నా ఇందుకు వెళ్ళి పోతే అనుకునే జరుగుతాయంట. అబ్బో అమ్మో అమ్మో ఆల్రెడీ మా ఫ్రెండ్ ఎక్కిండు. స్మెల్ వస్తుంది కదా, ఏ స్మెల్? కొద్ది దూరం వచ్చినాం, పై నుంచి వ్యూ. ఇంకెళ్ళాలి, ఇంకా పైకి ఎక్కాలి. మేము వచ్చిన తర్వాత ఇట్లా రౌండ్ స్టెప్స్ ఉన్నాయి పైకి. పక్క నుంచి వస్తే బాగానే ఉంటాయి స్టెప్స్. అట్లా ఎక్కాలి. దూరం వచ్చిన తర్వాత ఇక్కడ బండ మీద నడవాలి. వేరే రూట్లో వస్తే మెట్లు ఎక్కొచ్చు, కానీ మేము ఇంకో రూట్లో వచ్చినాం. ఇక్కడ నుంచి మేము పైన కొద్ది ఎక్కాలి. త్రిశూలం కింద బేస్మెంట్, త్రిశూలం బేస్మెంట్, శివుని లింగం. దర్శనం చేసుకోండి. పైనుంచి లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. శివాయ శంభో శంకర, ఓం నమ శివాయ శంభో శంకర, ఓం నమ శివాయ శంభో శంకర. చెప్పు. శంభో శంకర హర హర మహాదేవ, ఓం నమ శివాయ. ఇక్కడి నుంచి కిందికి ఇలా వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. ఎగ్జామ్ స్లోప్ ఉంటుంది, చూసుకుని వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఈ రాళ్ళ మీద రాళ్ళు సపోర్ట్ తీసుకున్నాయి అంతే. ఇక్కడ చాలా రాళ్ళు ఉన్నాయి, కానీ సపోర్ట్ తీసుకున్న రాళ్ళన్నీ పోలేమాట బాగున్నాయా? జై శ్రీరామ్.
ఇది ఎత్తుకోరాదు పిల్లలేదా పైకి పోతావా పాదం సంచి అన్ని బొట్టు బిళ్ళ కూడా ఆయన బాగా ఇక్కడ నుంచి మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ పక్కనే టెంపుల్కి వెళ్ళే దారి ఉంటుంది. ఇక్కడి నుంచి టెంపుల్లో వీడియో ఫోటో అలో లేదు, అందుకని తీయలేదు. ఓం నమో భగవతే రామలింగాయ. శ్రీమద్భార్గవ రామనిర్మిత మహావిద్యాలయే సంస్థితం నీహారాచల కన్యకార్కౌషం బాలేందు రేఖాదనం బ్రహ్మేంద్రార్చిత సేవ్య పాదజవిజం సద్భక్త కల్పద్రుమం సేవే సుందర ఇక్షుశైల నిలయం శ్రీరామలింగం భజే. ఓం నమో భగవతే రామలింగాయ. ఇక్కడ చెరువుగట్టు క్షేత్రం శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి క్షేత్రము. ఇక్ష్వాద్రి మందిరం అంటారు. ఇక్కడ త్రేతాయుగంలో పరశురాముడు ఒక చిన్న శివలింగాకారాన్ని ప్రతిష్ఠించి రామలింగేశ్వర స్వామి పేరుతో తపస్సు చేస్తున్నారట. ఆ విధంగా చాలా కాలం తపస్సు చేసిన ఆ యొక్క పరమశివుడు ఆయన తపశ్శక్తికి ఆ పెట్టిన చిన్న శివలింగం, ప్రతిష్ఠించినటువంటి చిన్న శివలింగం కాస్త వృద్ధి చెందుతూ అందులోని శివుడు ఉద్భవించి వృద్ధి చెందుతూ ఆ విధంగా కొంతకాలం తపస్సు చేసిన పిమ్మట కొంతకాలం పిమ్మట ఆ యొక్క తపస్సులను చాలించి నేత్రోన్మీలనం చూసిన ఎడల ఆ యొక్క చిన్న శివలింగాకారం కాస్త ఎత్తుగా ఎదిగి పెద్దదిగా ఎదిగేసరికి ఆ యొక్క పరశురాముడు దానిని చూసి దీన్ని భిన్నం చేస్తాను అని చెప్పేసి ఆగ్రహంతో ఆ శివలింగాకారాన్ని తన పరశువు అంటే దొండ్రగడ్డలి ఆ యొక్క పరశువుతోటి శివలింగం పై భాగంలో కాటు చేశారట. దాంతో ఆ యొక్క శివలింగం వృద్ధి ఆగిపోయి అంతటితోటి శివుడు ప్రత్యక్షమయ్యి ఈ యొక్క తపస్సు సిద్ధించినది అని ఆ యొక్క పరశురాముడికి అనుజ్ఞించారట. ఆ విధంగా అక్కడి నుంచి ఆ యొక్క పరమశివుడు పరశురాముడికి ఈ విధంగా చెప్పారట. ఇక నుంచి జడల రామలింగేశ్వర స్వామి అనే నామధేయంతో భక్తులను అనుగ్రహిస్తూ భక్తుల యొక్క పూజలను అందుకుంటూ వారి యొక్క ధర్మార్థ కామ మోక్షమైనటువంటి వారి యొక్క కోరికలన్నింటినీ కూడా నేను తీరుస్తాను అని ఆ యొక్క పరశురాముడికి పరమశివుడు ఆజ్ఞ ఇచ్చినట్టుగా ప్రసిద్ధి. అదేవిధంగా ఇక్కడ అమావాస్య రోజున ముందు రోజు చతుర్దశి, త్రయోదశి, చతుర్దశి అనగా మాస శివరాత్రి పర్వదినాన వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఆ అమావాస్య రోజున ఇక్కడ నిద్ర చేసి తెల్లవారుజామున మరుసటి రోజు తెల్లవారుజామున స్వామివారిని దర్శించిన ఎడల వారి యొక్క ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయనేటువంటిది భక్తుల యొక్క విశ్వాసం. అదేవిధంగా ఇక్కడ మాఘ శుద్ధ సప్తమి అనగా రథ సప్తమి రోజున స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది, బ్రహ్మోత్సవాలు. ఇక్కడ స్వామివారు ఆరోగ్యప్రదాతగా భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ విశేషము మరి స్వామివారు పశ్చిమాభిముఖంగా ప్రతిష్ఠించబడి ఉన్నారు. పరశురాముడు పశ్చిమాభిముఖంగా ఆ యొక్క శివలింగాకారాన్ని ప్రతిష్ఠించారట. మరి అందులో విశేషం ఏంటి అని అంటే శివుడికి 5 ముఖాలు ఉంటాయి, పంచముఖాలు ఉంటాయి. అందులోని పశ్చిమాభిముఖంగా ఉన్నటువంటి శివలింగాకారాన్ని దర్శించిన ఎట్ల మన యొక్క ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి అనేటువంటిది శాస్త్రవచనం. ఇది ఓం సమాప్తి. టెంపుల్ దర్శనం అయిన తర్వాత ఇలా వస్తారు. వచ్చిన తర్వాత దాని పక్కనే మీకు వచ్చిన రైట్ సైడ్కి ఇక్కడ స్టోన్ ఉంది. ఆ స్టోన్ మీద నిద్ర చేసిన కూర్చున్న ఒంటి మీద ఉన్న దయ్యాలన్నీ వెళ్ళిపోతాయంట. పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, దర్శించుకోండి. ఎల్లమ్మ టెంపుల్ ఉంది పక్కన, దర్శించుకోండి.
కాల భైరవ స్వామి ఆలయం దర్శించుకోండి. భక్తులకు విజ్ఞప్తి, భక్తులు క్యూ లైన్లు పాటించండి. ఇతర భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనం పూర్ణ పూర్ణ కాలభైరవ విగ్రహం దగ్గర ఆల్రెడీ ఒక కాలభైరవ ఉన్నాడు. స్వామివారి పాదాలు. ఈ స్వామివారి పాదాలకి లెఫ్ట్ సైడ్ కోనేరు ఉంటుంది, చూసుకోండి. ప్రస్తుతానికి ఈ కోనేరులో అయితే వాటర్ లేవు. ఈ విధంగా దర్శించుకుంటే ఒంట్లో ఉన్న గాలులన్నీ దయ్యాలన్నీ పోతాయని నమ్మకం. తీసుకుంటా. లడ్డు 20 రూపాయలు, పులిహోర 10 రూపాయలు. చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి దర్శనం కంప్లీటెడ్. నల్గొండ డిస్టిక్.